రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లాలో 83.9% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది జిల్లా మొత్తంలో 27,671 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 22,993 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. బాలికలదే పైచేయిగా నిలిచారని డిఓ రమేష్ తెలిపారు. ప్రథమ శ్రేణిలో 18,039 మంది, ద్వితీయ శ్రేణిలో 3,479, తృతీయ శ్రేణిలో 1,475 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఆయన వివరించారు. అయితే మనకి జిల్లా సంబంధించినటువంటి ఈ 27,556 విద్యార్థుల యొక్క డేటాని ఎనాలిసిస్ చేసి ఎంతమంది హైయెస్ట్ మార్కులు వచ్చిన జిల్లాలో, అదేవిధంగా ఏ సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఫెయిల్యూర్స్లో పిల్లలు సుమారుగా 4,000 మంది ఉన్నారు. ఇంకా మనకి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్టు ఫెయిల్ అనేది కూడా మేము ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇంకా ఆ డేటాని మాకు స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు. అలాగే మేము కూడా మధ్యాహ్నానికి సాయంత్రం స్కూల్స్ అన్నిటి నుంచి కూడా తెప్పించుకొని దాన్ని అనాలిసిస్ చేసుకొని మరలా ఏ పాఠశాలలో బాగా తగ్గింది గత సంవత్సరం కంటే రిజల్ట్, లేదా ఎంతమంది విద్యార్థులు హైయెస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, అలాగే ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాము. అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ డేట్ కూడా ఇచ్చారు. మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా జరగబోతూ ఉంది. దీనికి రేపు అనగా 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా ఫీజు కూడా కట్టించడానికి డేట్స్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా మేము ఎక్కడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఫీజు కట్టుకోవడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో, టీచర్స్తో మాట్లాడి అందరూ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మీ ద్వారా మరి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని అందరం కూడా ఈ 27,000 మంది 856 మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరలా సప్లిమెంటరీ కానీ సరే అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.